జనవరి 1 నుండి మారనున్న ఈ రూల్స్ మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అవ్వనుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గుడ్ న్యూస్, మీ సాలరీలో మార్పు రానుంది. పాన్ ఆధార్ లింక్ చేయడానికి డెడ్ లైన్ డిసెంబర్ 31. ఆ తర్వాత ఏంటి? రైతులు ఈ అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వం నుంచి వాళ్లకొచ్చే అమౌంట్ ఇకపై రాదు. సాధారణ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఇక మీద మీరు అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఉన్న విండో పీరియడ్ ని ఐఆర్సిటిసి పెంచింది. ఇకపై గోల్డ్ లోన్ పొందడం కష్టం, అయితే ఏ గోల్డ్ మీద లోన్ ఇవ్వరు. ఇంతేకాకుండా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రూల్స్, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో రూల్స్ ఇవన్నీ మారనున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. రూల్ నంబర్ 1, జనవరి 1, 2026 నుండి 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అవ్వనుంది. అంటే ఇంతకు ముందు ఉండే 7th పే కమిషన్ డిసెంబర్ 31, 2025 కి ఎండ్ అయిపోయింది. అలా అయితే 2026 లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎంతవరకు శాలరీలో మార్పు రానుంది? దాని గురించి గవర్నమెంట్ ఇంకా చెప్పలేదు, బట్ అరియర్స్ ఉంటుంది. ఒకవేళ ఏప్రిల్ 2026 నుండి ఈ 8th పే కమిషన్ అనేది ఇంప్లిమెంట్ అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ అమౌంట్ ని అరియర్స్ రూపంలో ఎక్స్ట్రాగా ప్రభుత్వం పే చేస్తుంది. ఎందుకు ఈ డిలే అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి దానిపైన ఇంకా ఫైనల్ డిసిషన్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7th పే కమిషన్ లో ఒక వాల్యూ ఉంది, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.5, 2.7 ఇలా. 8th పే కమిషన్ కి ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఫైనల్ అవ్వకపోతే బేసిక్ పే ఎంత, ఆ బేసిక్ పే మీద క్యాల్కులేట్ చేసే వేరే ఏదైతే శాలరీ కాంపోనెంట్స్ ఉందో ఆ ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి అవ్వదు. దాని గురించి గవర్నమెంట్ వెయిట్ చేస్తుంది. అలానే ఇంకో బోనస్ పాయింట్ ఏంటంటే 8th పే కమిషన్ లో ఇన్ఫ్లేషన్ ని కూడా కన్సిడర్ చేస్తారు. సో దాని గురించి శాలరీలో పాజిటివ్ మార్పు వచ్చేదానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ 8th పే కమిషన్ ఎవరికి వర్తిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, డిఫెన్స్ రిలేటెడ్ స్టాఫ్, సెంట్రల్ పే స్ట్రక్చర్ కింద ఎవరైతే వస్తారో వాళ్ళకి వర్తిస్తుంది. అలానే స్టేట్ గవర్నమెంట్స్ ఈ పే కమిషన్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క రికమెండేషన్ ని స్టేట్ గవర్నమెంట్ అక్సెప్ట్ చేసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా ఈ 8th పే కమిషన్ కింద శాలరీ అన్నది మార్పులు జరుగుతాయి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే పే స్ట్రక్చర్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. సెకండ్, పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఉన్న డెడ్ లైన్ ఏంటి? డిసెంబర్ 31, 2025. ఈ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఏంటి, ఏం చేయాలి, ఎలాంటి ఎఫెక్టులు ఉంటుంది? సో నంబర్ 1, మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. పాన్ కార్డు కి లింక్ అయి ఉన్న అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి ప్రాబ్లము. మీరు యూపీఐలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయలేరు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి ప్రాబ్లం అవుతుంది. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, వేరే ఇన్వెస్ట్మెంట్ అలాంటివి కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలంటే అవ్వదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్ ఫైల్ చేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పొందడానికి వీటన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. అందుకు మీరు ఏం చేయాలంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఆధార్ పాన్ లింక్ స్టేటస్ అని క్లిక్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే లింక్ ఆధార్ యూజర్ మాన్యువల్ అని ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ లో చూడండి, స్క్రాల్ డౌన్ చేసినట్లయితే లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీ పాన్ నంబరు, ఆధార్ నంబర్ ఎంటర్ చేసేసి వ్యూ లింక్ స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే మీ పాన్ ఆధార్ లింక్ అయ్యిందా తెలుస్తుంది. ఒకవేళ లింక్ అవ్వలేదనుకోండి, బ్యాక్ వెళ్ళి ఆ లింక్ ఆధార్ స్టేటస్ కింద ఇంకో ఆప్షన్ ఉంది, లింక్ ఆధార్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ పాన్ నంబరు, ఆధార్ నంబర్ ఇచ్చేసి రిక్వైర్డ్ ఫీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పే చేసినట్లయితే లింక్ అవుతుంది. ఇలా మీరు లింక్ చేయాలంటే పెనాల్టీని చార్జ్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ పెనాల్టీ పే చేయకపోతే లింక్ అన్నది అవ్వదు, మీ ట్రాన్సాక్షన్స్ కి అగైన్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. మీరు తప్పనిసరిగా పెనాల్టీ పే చేసి ఆధార్, పాన్ కార్డ్ ని లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ రైలు ప్రయాణికుల గురించి. ఐఆర్సిటిసి కొత్త రూల్ ని తెచ్చింది. ఈ రూలు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేయడానికి ఉన్న విండో, టైం విండో గురించి. ఇంతకు ముందు జస్ట్ 4 hours మాత్రమే టైం ఉండేది, బట్ దాన్ని ఇప్పుడు 16 hours కి ఐఆర్సిటిసి పెంచింది. ఒకవేళ మీరు ట్రైన్ టికెట్స్ అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలంటే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఏఆర్పి ఓపెన్ అవుతుంది కదా, ఆ ఏఆర్పి ఓపెన్ అయిన తర్వాత 16 hours విండో పీరియడ్ లో బుక్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ కి మాత్రమే వర్తిస్తుంది. ఈ అవకాశం కూడా అందరికీ దొరకదండి. ఇది ఆధార్
అథెంటికేటెడ్ యూజర్స్ కి మాత్రమే దొరుకుతుంది. ఇంతకు ముందు ఏమయ్యేదంటే, ఇప్పుడు ట్రావెల్ ఏజెంట్ ఏదో ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఇలాంటి వాళ్ళు కూడా ట్రైన్ టికెట్స్ ని అడ్వాన్స్ గా బుక్ చేసేవాళ్ళు. సో సామాన్య రైలు ప్రయాణికులకు ఈ టికెట్స్ బుక్ చేయడానికి దొరికేది కాదు. ఆ ప్రాబ్లం ని ఎలిమినేట్ చేసేసింది. ఏంటది అంటే, ఇంతకు ముందు 8 AM నుండి అంటే పొద్దున్న 8 o'clock నుండి మధ్యాహ్నం 12 o'clock వరకు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఓపెన్ అయినప్పుడు బుక్ చేయడానికి అవకాశం ఉండేది. ఇక మీద అంటే జనవరి 12th 2026 నుండి పొద్దున్న 8 o'clock నుండి మిడ్ నైట్ 12 o'clock వరకు అంటే 16 hours పీరియడ్ లో మీరు ఈ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ గురించి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఏప్రిల్లో ఒక ట్రైన్ ఉంది, జనవరిలో ఆ ట్రైన్ టికెట్ ని మీరు బుక్ చేయాలనుకున్నట్లయితే ఆ డేట్ కి తగ్గట్టుగా విండో పీరియడ్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు IRCTC అప్లికేషన్ లేకపోతే వెబ్సైట్ లో మీరు ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారో ఆ ప్రొఫైల్ ఆధార్ అథెంటికేటెడ్ అయితే అప్పుడు మీరు 120 days బిఫోర్ ఈ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ని చేసుకోవచ్చు. దానికి 16 hour పీరియడ్ దొరుకుతుంది. గమనించారా? IRCTC ఒక బెనిఫిట్ తెచ్చింది. దాన్ని పొందాలంటే ఆధార్ అథెంటికేటెడ్ యూజర్ అయి ఉండాలి. మీ పాన్ కార్డు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బట్ ఆధార్ కి లింక్ చేస్తే మాత్రమే, లేకపోతే డియాక్టివేట్ అవుతుంది. సో ఇలా రూల్స్ పాటించకపోతే మనకి దక్కాల్సిన బెనిఫిట్ దక్కదు. అలానే మీ ఫ్యామిలీ భవిష్యత్తు గురించి కొన్ని రూల్స్ మీరు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఫినాన్షియల్ ప్రాబ్లం అన్నది మీకు అడ్వాన్స్ గా ఇన్ఫార్మ్ చేసి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక హెల్త్ ఎమర్జెన్సీ అండి, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఏదో ఒక జబ్బు వచ్చేసింది, 6-7 months మీరు జాబ్కి వెళ్ళలేరు, ఒకవేళ జాబ్ పోగొట్టుకున్నారు. అలాంటప్పుడు ఏంటి? అందుకే సరైన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ని మీరు ఎంచుకోవాలి. ర్యాండమ్ గా ఎక్కడో చూసింది, ఎవరో చెప్పింది కొనుగోలు చేయడం కాదు. మీరే కంపేర్ చేసి ఈ బెనిఫిట్ నాకు సూట్ అవుతుందా, నా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందా, అలా మీరు చూస్ చేయాలి. దాని గురించే పాలసీ బజార్ ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ అని చూసుకున్నట్లయితే మీ ఏజ్ చిన్నది, పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, ఎవ్రీ మంత్ 400 to 500 rupees పే చేస్తే చాలు, కోట్ల రూపాయల వరకు మీరు కవరేజ్ పొందొచ్చు. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ స్కీముల్ని మీరు కంపేర్ చేసి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందడానికి అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్రోడక్ట్. మీకు ఏదైనా ప్రాబ్లం జరిగితే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కి ప్రాబ్లం అవ్వదు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సేమ్ అండి. మీరు సఫిషియంట్ కవరేజ్ తీసుకోకపోతే హాస్పిటల్ బిల్స్, అంతవరకు మీరు కూడబెట్టిన అన్ని అమౌంట్ హాస్పిటల్ బిల్స్ కే సరిపోతుంది. అంత ఎక్కువగా డ్యామేజ్ ని అది చేయొచ్చు. దాని గురించి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు కొనుగోలు చేసినట్లయితే జస్ట్ 400 to 500 ఎవ్రీ మంత్ పే చేసినా కూడా మంచి కవరేజ్ ని పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడే కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% మీరు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా 30-minute క్లెయిమ్ సపోర్ట్, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్, ఈ ఫెసిలిటీస్ కూడా దొరుకుతాయి. మళ్ళీ అడ్వాంటేజ్ ఏంటంటే 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని మీరు కంపేర్ చేసి మీకు సూట్ అయితే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అందుకే మనం రిటర్న్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ మాట్లాడదాం కదా. ఇంతవరకు మనం బిల్డ్ చేసిన ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దానికి కావాల్సిన ప్రొటెక్షన్ ను ఇన్సూరెన్స్ రూపంలో మనం తీసుకోవాలి. అందుకే హెల్త్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్నే కొనుగోలు చేయండి. నెక్స్ట్ రూలు NSE F&O కాంట్రాక్ట్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అంటే జనవరి 2026 నుండి మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మంత్లీ డిరైవేటివ్ కాంట్రాక్ట్స్ ట్రేడ్ చేయాలి అనుకున్నట్లయితే దాని గురించి ఉన్న లాట్ సైజ్ ని NSE మార్చింది. కొంచెం రిలీఫ్ కూడా ఇచ్చింది. ఎలా? ఈ ఆప్షన్ కింద మీరు నిఫ్టీ 50 కొనుగోలు చేయాలనుకోండి, అలాంటప్పుడు ఇంతకు ముందు మినిమం లాట్ 75 నంబర్స్ ఉండేది. 75 నుండి 65 కి NSE తగ్గించింది. అంటే లాట్ సైజు 75 కాకుండా 65 కి దించింది. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంతకు ముందు 35 ఉండేది మినిమం లాట్ అని చూసుకున్నట్లయితే, ఇప్పుడు 30. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఫిన్ నిఫ్టీ అని ఉంది కదా, అందులోనూ కూడా ఇంతకు ముందు లాట్ సైజు 65, ఇక మీద లాట్ సైజు 60 ఉంటుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్, దీంట్లో లాట్ సైజు 140 ఉండేది, దాన్ని 120కి NSE దించింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక లాట్ లో కొనుగోలు చేసే నంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ అయిందనుకోండి, అలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ అవుతుంది. సో విత్ కంపారిటివ్లీ లెసర్ క్యాపిటల్ మీరు ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని NSE యొక్క ఈ అప్డేట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ రూలు రైతుల గురించి. కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు PM కిసాన్ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. డైరెక్ట్ గా ఆధార్ లింక్డ్ అకౌంట్ నంబర్ కి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం డబ్బుని రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక మీద
జనవరి 1 2026 నుండి మీరు ఇలాంటి ఏదైనా బెనిఫిట్లు డైరెక్ట్ గా పొందాలంటే ఫార్మర్ ఐడి కంపల్సరీ. ఫార్మర్ ఐడి లేకుండా మీరు ఈ బెనిఫిట్ ని పొందడానికి అవకాశం ఉండదు. దాని గురించి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ కి విజిట్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ అంటే మీ ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ల్యాండ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి మీరు ఫార్మర్ ఐడిని పొందాలి. ఆ ఫార్మర్ ఐడి లేకుంటే మీకు వచ్చే పేమెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది. దీనికి జతగా క్రాప్ ఇన్సూరెన్స్ రూల్ కూడా కొంచెం మార్పుతో వచ్చింది. అదేంటంటే ఇంతకు ముందు అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినట్లయితే క్రాప్ ఇన్సూరెన్స్ లో కవర్ అయ్యేది కాదు. బట్ ఇప్పటి నుంచి అంటే జనవరి 1 2026 నుండి విత్ ఇన్ 3 days మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్డేట్ చేయాలి. అంటే విత్ ఇన్ 72 hours అండి. 3 రోజుల్లో మీరు అప్డేట్ చేసినట్లయితే క్రాప్ ఇన్సూరెన్స్ కింద అడవి జంతువుల వల్ల అయిన పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు దొరకదు. నెక్స్ట్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వీళ్ళు కూడా క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ గురించి ఉన్న రూల్స్ లో కొన్ని మార్పులు తెచ్చాయి. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్బీఐ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ గురించి కొన్ని మార్పుల్ని తెచ్చింది. ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు పే చేస్తున్న యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజ్ 1499 లేకపోతే 2999 అంటే 1500 దాదాపు 3000. ఈ 2 యాన్యువల్ ఫీజ్ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ని పొందొచ్చు విత్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. ఈ రూలు జనవరి 10th నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు గనక ఐసిఐసిఐ కార్డ్ ని యూజ్ చేస్తున్నట్లయితే ఆన్లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 2% ట్రాన్సాక్షన్ ఫీ మీ ట్రాన్సాక్షన్ మీద పడుతుంది. అలానే థర్డ్ పార్టీ వాలెట్ కి ఐసిఐసిఐ అకౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే 5000 రూపీస్ కన్నా ఎక్కువ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే 1% ఫీ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలానే కొన్ని మర్చెంట్ కేటగిరీకి ట్రాన్స్పోర్టేషన్ గురించి మీరు 50,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్లయితే ఐసిఐసిఐ కార్డ్స్ ని వాడుకుని దానికి కూడా 1% ఫీ మీరు పే చేయాలి. ఈ రూలు జనవరి ఫిబ్రవరి లోపు ఇంప్లిమెంట్ అవ్వొచ్చని ఐసిఐసిఐ బ్యాంక్ అనౌన్స్మెంట్ లో చెప్పింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి కార్డ్ హోల్డర్స్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే డెబిట్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా వితౌట్ వోచర్స్ మీరు ఈ లాంజ్ యాక్సెస్ పొందలేరు. ఇంతకు ముందు కార్డ్ స్వైప్ యాక్సెస్ సిస్టమ్ అని ఉండేది. ఇక మీద వోచర్ లేకపోతే హెచ్డిఎఫ్సి లాంజ్ యాక్సెస్ మీకు దొరకదు. దీనికి జతగా కార్డ్ హోల్డర్స్ మినిమం స్పెండింగ్ రిక్వైర్మెంట్ కూడా ఉండాలి. ఆ క్రైటీరియా మీట్ అవ్వకపోతే లాంజ్ యాక్సెస్ దొరకదు అని హెచ్డిఎఫ్సి అనౌన్స్మెంట్ లో చెప్పింది. ఈ రూల్స్ కూడా జనవరి 10th నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ రూల్, మీరు గనక బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటా అనే ప్లాన్ లో ఉంటే ఈ రూల్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది జనవరి 1 నుంచి కాదు, ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవ్వనుంది. ఏంటది అంటే మీ దగ్గర జ్యువెలరీ ఉంటే, ఆభరణాలు ఉంటే ఆ ఆభరణాలని మీరు తాకట్టు పెట్టొచ్చు. గోల్డ్ కాయిన్ ని తాకట్టు పెట్టొచ్చు. బట్ గోల్డ్ బార్, గోల్డ్ బులియన్ వీటిని తాకట్టుగా పెట్టలేరు. దీని గురించి ఆర్బీఐ రూల్స్ ని మార్చింది. గోల్డ్ బార్స్ మరియు బులియన్స్ ని తాకట్టుగా అక్సెప్ట్ చేసినట్లయితే ఎకనామీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుందని ఆర్బీఐ అబ్జర్వ్ చేసింది. అందుకే ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్ ఉంటే అవి మాత్రమే తాకట్టుగా అక్సెప్ట్ చేస్తారు, బులియన్స్ మరియు బార్స్ ని కాదు. మీ దగ్గర వెండి ఉంటే వెండికి కూడా ఇదే రూల్స్ అప్లై అవుతుంది. ప్రీషియస్ మెటల్ గురించి ఇంకో రూల్ మారింది, అదే లోన్ టు వాల్యూ, మాక్సిమం లోన్ టు వాల్యూ. మీరు ఎంతైతే తాకట్టు పెడతారో వాటి యొక్క వాల్యూలో 2.5 లక్షల రూపాయల వరకు మీరు బంగారం లేకపోతే వెండి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే 85% వరకు లోన్ టు వాల్యూని ఇస్తుంది బ్యాంకు. ఒకవేళ ఆ లిమిట్ దాటిందనుకోండి రూల్స్ మారుతాయి. 85% వరకు మీకు లోన్ టు వాల్యూ అనేది దొరకదు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటరీ అప్డేట్స్ అండి. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ మీద ఏదైతే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో దానిపైన కొంచెం డిస్కౌంట్ ని ఇచ్చింది. అంటే ఆ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని కట్ చేసింది. అదెంత ఇప్పుడు తెలుసుకుందాం. అలానే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కొన్ని రూల్స్ ని సింప్లిఫై చేయడం జరిగింది. దాని యొక్క జార్గన్ లాంగ్వేజ్ ని రీప్లేస్ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 2026 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. సెబీ మ్యూచువల్ ఫండ్ రూల్స్ కూడా ఏప్రిల్ 2026 నుండే ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఫార్ములా ఏదైతే ఉందో దాంట్లో చేంజెస్ వచ్చింది. దాన్ని కొంచెం కట్ చేసింది. ఎంతవరకు కట్ చేసింది? కొన్ని ఫండ్స్ లకి అంటే ఎంత అమౌంట్ ని మేనేజ్ చేస్తారో దాన్ని బట్టి కొంచెం కట్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 500 crores ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్ చేస్తూ ఉంటే ఇంతకు ముందు 2.25% టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఉండేది. అది ఇప్పుడు 2.1% అయింది. అంటే డిఫరెన్స్ ఎంత? 15 basis points అంటే 0.15%. అదే 2000 crores కన్నా ఎక్కువ, 5000 crores కన్నా తక్కువ ఉన్నట్లయితే 1.6% ఉండే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఇక మీద 1.5% ఉంటుంది. డిఫరెన్స్ ఎంత?
10 బేసిస్ పాయింట్ అంటే 0.1%. సో ఇది లాంగ్ రన్ లో ఎంతవరకు నాకు డబ్బు అన్నది ఆదా చేస్తుంది దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 10 lakh రూపీస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి. 5 సంవత్సరాలకు మీ డబ్బు ఒకవేళ 1.5 టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలో ఉంటే 16,34,000 అవుతుంది. 16,34,000 అవుతుంది. అదే 1.3% అనుకుంటే అంటే 0.2% డిఫరెన్స్ ఉంటే 16.5 lakh 16,50,000 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 16,600 రూపాయలు. సేమ్ అమౌంట్ 10 సంవత్సరాలకు అనుకున్నట్లయితే మీకు వచ్చే డిఫరెన్స్ 54,700 రూపాయలు. అదే 15 సంవత్సరాలకు క్యాల్కులేట్ చేస్తే 1,34,000 డిఫరెన్స్ ఉంటుంది. 20 సంవత్సరాలకు అని చూసుకున్నట్లయితే 2,95,000 డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ 0.2% డిఫరెన్స్ ఉన్నందుకు లక్షల్లో మీకు ఎక్కువ డబ్బు అన్నది సేవ్ అవుతుంది. ఈ అన్ని రూల్స్ మీరు పాటిస్తారు, అప్డేట్ అవుతారు, వాటి యొక్క బెనిఫిట్ ని మీరు ప్రాపర్ గా పొందుతారని నేనైతే ఆశిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.